హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ రుచులు. ఇవాళ వీడియో ఏమిటంటే ఎగ్ సేమియా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద బాగుంటుంది, అలాగే ఈవినింగ్ స్నాక్ కింద బాగుంటుంది, లేదంటే డిన్నర్లోకి కూడా చేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రలో వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు సేమియాని వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి సేమియాని. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో ఈ సేమియాని వేసుకొని సేమియాని ఉడికించుకోవాలి. 90% ఉడికితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని వీటిని స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా పైన కూల్ వాటర్ని పోసుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా ఒక క్యారెట్ని పైన పీల్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యాప్సికము, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇవి కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని పక్కకు జరుపుకొని ఇందులో ఒక 2 కోడిగుడ్లని ఇలా కొట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారంని వేసుకొని ఎగ్స్ని ఇలా స్క్రాంబుల్ చేసుకోవాలి. ఇలా ఎగ్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం అన్నిటినీ కలుపుకోవాలి. ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఉంది కదా, ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న సేమియాని ఇందులో వేసేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు టేస్ట్ చూసి సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ముందుగా సేమియా ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము, అదేవిధంగా ఎగ్స్ని స్క్రాంబుల్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత చివరన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు స్టవ్ మీద ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.